ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. 2024వ సంవత్సరం మార్చి 25వ తేదీన పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం, అదే రోజు హోలీ కూడా. అయితే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేది ఈ మార్చి 25వ తేదీన కనిపిస్తుంది. పట్టు విడుపు సమయాలు ఏంటి, అలాగే భారతదేశంలో ఈ యొక్క గ్రహణం అనేది కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా లేదా, అలాగే పరదేశాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. దీంట్లో మొదటి చంద్రగ్రహణం మార్చిలో, అలాగే రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడుతుంది. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. అయితే ఈ మాసంలో అంటే మార్చి మాసంలో 25వ తేదీ ఈ తొలి చంద్రగ్రహణం అనేది ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. చంద్రగ్రహణం యొక్క సూతక కాలం 9 గంటల ముందే ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలను మూసివేస్తారు. సూతక కాలంలో భోజనం చేయటం, వంట చేయటం, నిద్రించటం, పూజలు చేయటం, శుభకార్యాలు చేయటం వంటివి కూడా నిషేధించబడ్డాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ 2024వ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 25వ తేదీ సోమవారం ఏర్పడబోతుంది. ఈ రోజున పౌర్ణమి కూడా సాయంత్రం 6:45 చంద్రోదయం అవుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశాలు లేవు. ఈ చంద్రగ్రహణం పట్టు సమయం కనుక చూసినట్లయితే ఉదయం 10:23 విడుపు సమయం చూసినట్లయితే కనుక మధ్యాహ్నం 3:02 వరకు, మధ్య సమయం 12:42. అయితే గ్రహణ పుణ్యకాలం వచ్చేసి 4:39 వరకు కనిపిస్తుంది. భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించని కారణంగా సూతక కాలం కూడా చెల్లదు. సూతక కాలం చెల్లుబాటు కానందున ఏ వ్యక్తిపైన కూడా గణనీయమైన ప్రభావం అనేది కూడా కనిపించటం లేదు. అటువంటి పరిస్థితుల్లో మార్చి 25న అంటే చంద్రగ్రహణం రోజున ఏవైనా శుభకార్యాలను కూడా మీరు జరుపుకోవచ్చు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశాలు లేవు. ఈ చంద్రగ్రహణం ఉత్తర, తూర్పు ఆసియా, అలాగే యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. గ్రహణం అనేది ఖగోళ దృగ్విషయం కాకుండా చంద్రగ్రహణం వెనక మత విశ్వాసం కూడా ఉంది. ఒక పురాణం ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం వచ్చింది. ఆ సమయంలో మోహిని రూపంలో ఉన్న విష్ణువు మొదట దేవతలకు అమృతాన్ని పంచాడు. అయితే ఆ సమయంలో ఒక రాక్షసుడు మోసంతో అమృతాన్ని తాగాడు. సూర్యచంద్రులు ఈ విషయాన్ని మోహినీదేవి రూపంలో ఉన్న విష్ణువుకు చెప్పగా అతను తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికివేశాడు. అమృతం యొక్క ప్రభావం వల్ల ఆ రాక్షసుడు సజీవంగానే ఉన్నాడు. తర్వాత ఆ రాక్షసుడు రాహువు, కేతువు అని పిలువబడ్డారు. అమావాస్య, పూర్ణిమ తిథుల్లో రాహుకేతువులు సూర్యచంద్రులను మింగుతారని పురాణ కథనం. ఈ విధంగా గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు డైరెక్ట్ గా గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో విడుదలయ్యే కిరణాలు గర్భంలోని బిడ్డపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి, బయటకు అస్సలు రాకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణానికి ముందే సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది. గ్రహణ సమయంలో ఏ ఆహారం కూడా తీసుకోకూడదు. ఒకవేళ ఈ సమయంలో ఆహారం తీసుకోవాలి అనుకుంటే తులసి ఆకులను ముందుగానే అందులో వేయాలి. ఉడికించిన లేదా గోరువెచ్చని నీటిని తాగాలి. పండ్లు కూడా ఆహారంగా మీరు తీసుకోవచ్చు. మంచినీళ్లు తాగకూడదు. ఇంటి పనులు కూడా చేయకపోవటమే మంచిది. గ్రహణం సమయంలో ముఖ్యంగా పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఈ సమయంలో కూరగాయలు, పండ్లు లాంటివి తరగటం చేయకూడదు. గ్రహణం సమయంలో పిన్నులు, హెయిర్ పిన్నులు వంటి మెటల్ వస్తువులకి కూడా మీరు దూరంగా ఉండాలి.
గ్రహణం ప్రారంభమైనప్పుడు గర్భిణీ స్త్రీ స్నానం చేయకూడదు. గ్రహణ సమయంలో వాకింగ్, వ్యాయామం లాంటివి కూడా చేయకూడదు. గ్రహణ సమయంలో మహిళలు నిద్రపోకూడదు. గ్రహణానికి ముందు తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. ఇలాంటి నమ్మకాలకు సరైన ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ గ్రహణ సమయంలో మహిళలు ఇప్పటికీ ఈ సాంప్రదాయాలను ఆచరిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ నియమాలు పాటించడం కంటే ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కనుక మనసును తేలికగా ఉంచుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. అలాగే సంగీతం వినటం, మంచి పుస్తకాలు చదవటం చేస్తే కనుక మీకు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం ఏమాత్రం ఎఫెక్ట్ చూపించదనే చెప్పుకోవచ్చు. ఈ గ్రహణ సమయంలో తమ ఇంటి కిటికీలు, తలుపులను కూడా మూసి ఉంచాలి. అంటే ఈ యొక్క కిరణాలు అనేవి మీ ఇంట్లో పడకుండా చూసుకోవాలి. అలాగే చంద్రగ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి ధ్యానం, మంత్ర పఠనంలో కూడా పాల్గొనాలి. గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి చంద్రగ్రహణానికి ముందు, ఆ తర్వాత స్నానం చేయటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా గ్రహణ సమయంలో జాతకంలో చంద్రుడి స్థానాన్ని బలోపేతం చేయటానికి ఏ వ్యక్తులైనా సరే తులసి ఆకులను నోట్లో వేసుకుని చంద్రుడి యొక్క బీజ మంత్రాన్ని లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. గ్రహణ సమయంలో ఈ మంత్రాలను జపించటం వల్ల ఎంతో ప్రయోజనకరమైన ఫలితాలు పొందుకుంటారు. గ్రహణం వేళ కొన్ని పరిహారాలు పాటించటం వల్ల గ్రహణం యొక్క చెడు ప్రభావం తొలగిపోయి మీ జాతకంలో చంద్రుడి స్థానం బలపడుతుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అలాంటి సమస్య నుండి బయటపడేందుకు చంద్రగ్రహణం తర్వాత ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలిపి ఆహారం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభించటమే కాకుండా పేదరికం నుండి కూడా మీరు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. మరోవైపు చంద్రగ్రహణ సమయంలో అన్నం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రం, మిఠాయిలు తదితర తెల్లని వస్తువులను దానం చేయటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వ్యాపారం సజావుగా సాగటం లేదని భావించేవారు, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోవాలని భావించేవారు చంద్రగ్రహణం వేళ పూజ గదిలో లక్ష్మీదేవి యొక్క విగ్రహం లేదా ఫోటో దగ్గర గోమతి చక్రాన్ని సరైన పద్ధతిలో ప్రతిష్ఠించి పూజించాలి. అనంతరం 16 లక్ష్మీ మంత్రాలను జపించాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పాలతో గోమతి చక్రాన్ని శుద్ధి చేసి దానిపై చందనం రాయాలి. పూజ ముగిసిన తర్వాత పసుపు గుడ్డలో కట్టి వ్యాపారం చేసే చోట భద్రంగా దాచుకోవాలి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇప్పటికీ కార్యాలయంలో ఉద్యోగంలో ఉండి ఉన్నతాధికారుల నుంచి ఏదైనా సమస్య ఎదుర్కొంటుంటే చంద్రగ్రహణం రోజు తీపి అన్నాన్ని ఇంట్లో స్వయంగా తయారు చేసి కాకులకు తినిపించాలి. ఇలా చేయటం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుకుంటారు. ఈ సమయంలో మీకు కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఈ పరిహారం చేయటం వల్ల శని, రాహువు, కేతువు దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే జీవితంలో కష్టాలు పడేవారు, సక్సెస్ కోసం ఎదురు చూసేవారు చంద్రగ్రహణ సమయంలో మీ గేటుకు తాళం వేసి ఉంచండి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ తాళం తీసుకుని ఏదైనా ఆలయంలో విరాళంగా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీ పురోగతికి ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. చూశారు కదండి, మార్చి 25వ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది. అది భారతదేశంలో కనిపిస్తుందా లేదా, పట్టు విడుపు సమయాలు ఏంటి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ దేశంలోని స్త్రీలు ఎక్కువగా జాగ్రత్తలు పాటించకపోయినా కానీ పరదేశాల్లో ఉన్న స్త్రీలు, అంటే ఎక్కడైతే ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందో ఆ దేశాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. వివరాలన్నీ తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.